స్టేట్ గవర్నమెంట్ మా అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షుడు టీజేఏసీ చైర్మన్ మారం జగదీష్ అన్న గారు మరియు సెక్రటరీ జనరల్ ఏలూరు సీనారాయణ గారు మరియు సిపిఎస్ కొరకు ఈరోజు అందరూ కూడా అన్ని ఉద్యోగ సంఘాలు కూడా ఈరోజు సిపిఎస్ అంతం కోసం ఒక ధర్నా చేపట్టాము. ప్రతి జిల్లాలో కూడా కలెక్టరేట్ల ఈరోజు ధర్నా చేస్తూ తర్వాత ఈరోజు 10:30 నుంచి 12 గంటల వరకు ఇక్కడ ధర్నా ప్రోగ్రాం ప్రతి జిల్లాలో. ఆ తర్వాత 3 గంటలకు ఆర్టీసీ క్రాస్లో ఉన్న బస్ భవన్లో రాష్ట్ర జేఏసీ మీటింగ్ ఇచ్చింది కాబట్టి మేమందరం కూడా ఇక్కడ మీటింగ్ ఆ తర్వాత అందరం కూడా ఇక్కడ నుండి హైదరాబాద్ వెళ్తున్నాం. ఆడ టీజేఏసీ వారు పెద్ద ధర్నా కార్యక్రమం చేపట్టింది కాబట్టి రాష్ట్ర ధర్నాగా అందరం కూడా అక్కడ వెళ్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఈపీఎస్ అనే మహమ్మారి గత 21 సంవత్సరం నుండి చాలామంది ఉద్యోగస్తులు చనిపోతే వాళ్ళకి ఈరోజు పెన్షన్ లేదు, లాస్ట్కు ఉద్యోగం ఇచ్చే పరిస్థితి కూడా లేదు. గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు గత 21 సంవత్సరాల నుంచి దీన్ని కాలయాపన చేస్తున్నారు. దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ ఎజెండా సిపిఎస్ అంతమంది మొదటి ఎజెండాగా పెడుతుంది కానీ దాన్ని ఎవరు కూడా అమలు పరుస్తున్నారు. ఈరోజు మేమందరికీ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మోడీ గారికి కూడా చెప్తున్నాం, అయ్యా మేము మీకు కూలీలం కాదు, మేము కూడా ఉద్యోగస్తులము, ఎంతో చాలా కష్టపడి చదువుకొని ఈరోజు ఈ ఉద్యోగం తెచ్చుకొని మీకు కూలీలుగా పనిచేస్తున్నాం కాబట్టి దయచేసి మీరు ఈ సిపిఎస్ని రద్దు చేస్తూ ఓపీఎస్ని ఇవ్వాలని చెప్పి మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తూ అందరూ ఈరోజు టీచర్ల సంఘాలు అందరూ కూడా చాలా పిఆర్టీ వాళ్ళు ఆల్రెడీ హైదరాబాద్ వెళ్ళిపోయారు, వాళ్ళు కూడా పెద్ద ధర్నా చేస్తూ మిగతా టీచర్ సంఘాలు అందరూ కూడా పాల్గొంటున్నాం. కాబట్టి దయచేసి మీ ద్వారా మీ పత్రికా మిత్రేకుల ద్వారా మరియు వీడియో విలేకరుల ద్వారా మేము తెలియజేస్తున్నది ఒకటే అండి.